హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? వీడియోస్ పెట్టయితే 5 డేస్ అవుతుంది కదా. కొంచెం బిజీగా ఉన్నాను, సో అందుకే పెట్టలేదు. ఈరోజు నుంచి అయితే మళ్ళీ వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. మీకు ఒక విషయం చెప్తాను. అంతకన్నా ముందు ఈ వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ గురించి అనమాట. ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తే లాకెట్ మేకింగ్ నుంచి ఇన్విజిబుల్ చైన్ చేసే వరకు మొత్తం కూడా క్లియర్గా ఉంటుంది. మనం లాకెట్స్ ఇప్పుడు బయట రేట్స్ అనేవి చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. ఒక చిన్న లాకెట్ వచ్చేసి 60 రూపీస్ కూడా ఉన్న లాకెట్స్ ఉన్నాయి. కానీ అలా అని చెప్పి నేను తప్పు పట్టను. ఎందుకంటే ఆ లాకెట్స్ మనకి సీజెడ్ స్టోన్స్తో వస్తుంది. సో కాస్ట్ ఉండడంలో తప్పు లేదు. కానీ చాలామంది అఫోర్డ్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి హ్యాండ్మేడ్ లాకెట్స్ అనేవి బాగుంటాయి. లాకెట్స్ అనేవి ఇప్పుడు 250 రేంజెస్లో కూడా ఉన్నాయి. సో అలాంటి లాకెట్స్ కూడా నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. మన ఛానల్లోనే అలాంటి వీడియోస్ అనేవి ముందుకి చాలా ఉన్నాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ లాకెట్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటాయి. ఆఫీస్ వేర్కి అలాగా మీకు మంచి లుక్ని ఇస్తాయి అన్నమాట. సో వీటిలో యూస్ చేసిన మెటీరియల్ అయితే చాలా తక్కువ అండి. ఓన్లీ రెండు మెటీరియల్ మన దగ్గర ఉంటే లాకెట్స్ని ప్రిపేర్ అయిపోతాయి. ఒకటేమొచ్చి రెయిన్బో స్టోన్స్ చైన్ అనమాట. సో మీకు మీ ఆప్షనల్ అనమాట. మీరు ఎలాంటి స్టోన్స్ చైన్స్ అయినా వేసుకోవచ్చు, ఎలాంటి డ్రాప్ షేప్ కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే రెయిన్బో స్టోన్స్ చైన్ అండ్ అలానే వైట్ గ్లాజీలోని డ్రాప్ షేప్ కుందన్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే అన్ని డ్రెస్సెస్ మీదకి అన్ని కలర్స్ మీదకి మనకి వైట్ అనేది మంచి లుక్ని ఇస్తుంది కాబట్టి సో ఆ కుందన్స్ అండ్ ఆ స్టోన్ చైన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో మీకు ఆప్షనల్ అనమాట. మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా కూడా మీ ఇష్టం అనమాట. సో మనము ఇలాంటి ఇన్విజిబుల్ చైన్స్ కూడా చేస్తాము, మేకింగ్ అయితే చేస్తాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గానే ఉంది. టైంపాస్ క్వరీస్ అయితే చేయొద్దు. సో లాకెట్స్ అయితే ప్రిపేర్ అయిపోయి అవి మనం డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. సో హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఐ పిన్స్ అనేవి మనము చిన్నగా కట్ చేసుకోవాలంటే ఆ లాకెట్ మేకింగ్కి సరిపోయేంతగా మనం కట్ చేసుకొని మనము B7000 గమ్ యూజ్ చేసి ఆ ఐ పిన్స్ని మనం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి తర్వాత వ్యాక్స్ షీట్ని కూడా సేమ్ డ్రాప్ షేప్లోనే కట్ చేసుకొని ఆ తర్వాత వ్యాక్స్ షీట్లో కూడా మనము పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టుకున్న తర్వాత మనం దానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం ఇస్తే మనకి అవి ఊడకుండా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనకి నచ్చిన మెజర్మెంట్లోని ఇన్విజిబుల్ చైన్ తీసుకోవాలి. నేనైతే 14లో తీసుకున్నాను ఇన్విజిబుల్ చైన్ అనేది. మీకు నచ్చిన మెజర్మెంట్లో మీకు తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత మీకు నేను చెప్పిన దానికన్నా మీరు చూసినట్లయితే వీడియో అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే మీకు చెప్పాను కదా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనేసి. సో అది వచ్చేసి నాకు లాస్ట్ థర్స్డే ఒకళ్ళు మెసేజ్ చేశారు మెటీరియల్ కావాలి అనేసి. సో ఓకే అని చెప్పి నేను కార్ట్లో పెట్టుకోండి, నాకు కార్ట్ అనేది సెండ్ చేయండి, మీకు అమౌంట్ ఎంత అవుతుందో చెప్తాను, అడ్రస్ చెప్పండి, మీకు షిప్పింగ్తో పాటు ఎంత అవుతుందో చెప్తాను అని చెప్పేసి అన్నా. సో పోస్ట్లో అయితే ఎంత అవుతుంది, డిటీడీసీలో ఎంత అవుతుంది అనేసి అడిగారు. సో అది కూడా చెప్పాను. అండ్ పోస్ట్ కూడా ఇప్పుడు కొంచెం ఇష్యూలో ఉంది. సర్వర్ అనేది మనకి మార్చారు, అప్డేట్ చేశారు. సో అది మనకి కొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి. డిటీడీసీ అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు అని కూడా చెప్పాను. ఆ తర్వాత సరే అని చెప్పి ఆ రోజు మెసేజ్ చేయలేదు. సో నెక్స్ట్ డే మెసేజ్ చేశారు సిఓడి ఆప్షన్ ఉందా అనేసి. సో సిఓడి ఆప్షన్ లేదు అని అన్నప్పుడు లేదు మీ కార్ట్ దగ్గర చూశాను సిఓడి ఆప్షన్ అనేది అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు నేను అన్నాను బై మిస్టేక్ అది అయ్యింది, కానీ అయితే సిఓడి ఆప్షన్ లేదండి. మీరు ఇప్పుడు నేను పోస్ట్ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నాను. సిఓడి ఆప్షన్ అయితే నాకు పార్సల్ ఇచ్చినప్పుడు నేను మీకు అమౌంట్ అనేది ఇవ్వాలి కదా, వాళ్ళకి నేను అమౌంట్ ఇస్తే కానీ నాకు పార్సల్ ఇవ్వరు కదా అన్నారు. ఒకటే అన్నాను, నేను
డైరెక్ట్‌గా మీకు పంపిస్తున్నానండి. ఇది ఆన్‌లైన్‌లో కాదు. మీకు మీషోనో లేకుంటే అమెజానో, ఫ్లిప్‌కార్ట్‌లో కాదు కదా! మీకు పార్సెల్ రావాలి అంటే అమౌంట్ పే చేయాలని చెప్పేసి ఇదొచ్చేసి డైరెక్ట్ అనమాట. ఇలాగైతే నాకు అమౌంట్ ఎలా వస్తుంది? సో, మీరు అమౌంట్ పే చేసిన తర్వాతే మీకు పార్సెల్ అనేది సెండ్ చేస్తాము. సో, సీఓడీ ఆప్షన్ అవైలబుల్‌గా లేదు అనేసి అన్నారు. సరే అయితే నేను సండే మీకు ఆహ్, ఫోన్‌పే చేస్తాను. సో, అప్పుడు నాకు పంపించండి అన్నారు. సరే, ఆలోపు మీరు కార్డ్ అయితే నాకు సెండ్ చేయండి. మీరు నాకు కార్డ్ సెండ్ చేస్తే నేనవి తీసి ఉంచుతాను కదా! మీరు ఫోన్‌పే చేయగానే నేను మండే మీకు డిస్పాచ్ చేస్తాను అనేసన్నారు. సో, సరే అన్నారు. సండే అయిపోయింది. మండే అయిపోయింది. ట్యూస్‌డే వచ్చింది. ఇప్పటికొచ్చి మెసేజ్ లేదు. ఈరోజు మెసేజ్ చేశా మార్నింగ్. మేడం మెటీరియల్ ఆర్డర్ చేస్తానన్నారు కదా! అనేసి. సో, రిప్లై లేదు. నిన్న కూడా మెసేజ్ చేశాను. మేడం మెటీరియల్ గురించి ఆర్డర్ చేస్తా అన్నారు కదా! అనేసి. సో, రిప్లై లేదు. ఇంకా నేను వదిలేసా. మనం అన్ని సార్లు అడగలేం కదా! సో, మీరెందుకండి మా టైం వేస్ట్ చేస్తున్నారు? ఎవ్వరు కూడా దయచేసి టైమ్ పాస్ క్వెరీస్ చేయొద్దు. నిజంగా మీరు తీసుకుంటాను అంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. లేకుంటే లేదు. మీరు అమౌంట్ అప్పటికి పే చేయకపోయినా ఒక రూ. 100 పే చేయండి. మీరు పే చేస్తారని ట్రస్ట్‌తోనే మేము మీకు పంపిస్తాము. అలా కూడా లేకుండా మీరు పంపించేయండి. నేను ఇస్తాను అమౌంట్ అంటే నేను ఎలా నమ్మాలండి మిమ్మల్ని? నమ్మకం లేదు అని చెప్పను. చాలామంది ఇప్పుడు అలానే చేస్తున్నారు. సో, అందుకనేసి అంటున్నాను. ఎవరు కూడా దయచేసి టైమ్ పాస్ క్వెరీస్ చేయొద్దు. మాటల్లోనే ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు ఎలా అనేది. మీరు వీడియోలోని క్లియర్‌గా చూడండి. మీకే అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వకపోతే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళా నేను ఇన్విజిబుల్ చైన్ చేసి మీకు వాయిస్ ఓవర్ అనేది కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మేకింగ్ గురించి టైమ్ పాస్ క్వెరీస్ చేయొద్దు. మేము చేసుకుంటాము. మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గనక మెటీరియల్ కూడా అవైలబుల్‌గానే ఉంది. అండ్ అలానే నేను పెట్టుకొని చూపిస్తున్నాను కదా! సో, చూడండి. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టైమ్ పాస్ క్వెరీస్ చేయొద్దు. మేకింగ్ అండ్ మెటీరియల్ కూడా అవైలబుల్‌గానే ఉంది. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.